ఇక ఇప్పుడైతే మనం మన ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే లాగిన్ అయినాం. లాగిన్ అయ్యి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే ఎంగేజ్మెంట్స్, రీసెంట్ పోస్టులు అవన్నీ కూడా దాటేసుకొని మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఫ్యూజులు అన్నీ కూడా అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే చూడండి, మానిటైజేషన్ స్టేటస్ మానిటైజేషన్ ఇంపాక్టెడ్ అని చూపిస్తుంది. డ్యూ టు పాలసీ వోలేషన్ యువర్ ఎబిలిటీ టు ఇయర్న్ మనీ యువర్ వీడియోస్ అని అయితే చెప్తుంది. ఇక నాకైతే భయం వేసి ముందుగా అయితే ఇన్స్టిమాట్ అయితే చెక్ చేసిన. చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి మానిటైజేషన్ లిమిటెడ్ అని చూపిస్తూ గో టు పాలసీ ఇష్యూ అనేది చూపిస్తుంది. అరే బాబు ఏం ప్రాబ్లం వచ్చిందిరా దేవుడా అని క్లిక్ చేసుకుని చూసిన, కానీ ఇంపాక్ట్ అయితే ఏ సొంటి మానిటైజేషన్కి అయితే లేదు. అంటే అన్ని మానిటైజేషన్ టూల్ అయితే మాత్రం బందోబస్తుగా ఉన్నాయి, కానీ ప్రాబ్లం అయితే వచ్చింది. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో దేవుడా అని కుండ బదలు కొట్టుకోగా ఇక మళ్ళీ ఒకసారి అయితే వెనక్కి వచ్చేసి ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక దీని మీద అయితే క్లిక్ చేసిన. ఇక క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనకి ఫస్ట్ నుంచి అయితే ఇక చిన్నగా లోడింగ్ అయితే ఇట్లనే చూపిస్తూ ఉంటుంది కదా అని నేనైతే చూస్తూ ఉన్నా. ఇక ఈ ప్రాబ్లం గురించి మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇందులో చూడండి, ఏఐ అర్లీ ఎస్సీ అప్లైడ్ మల్టిపుల్ యాక్షన్స్ టు యువర్ వీడియో బికాజ్ ఇట్ మే కంటెంట్ దే ఓన్ అని కూడా చూపిస్తుంది. అంటే నేను అప్లోడ్ చేసిన నా ఓన్ కంటెంట్ నాది కదంట, వేరే ఎవరిదో అని అయితే ప్రాబ్లం వచ్చింది. ఇదేంద్రా బాబు అని క్లిక్ చేసితోనే వీడియో అదే కనిపిస్తుంది. అగోకి ఇక్కడ ఉన్నది నేను, నా వెనకాల ఉన్నది మా ఆయన, దీనికి ఓన్ కంటెంట్ వేరేటోళ్ళు వేసిరేంద్రా దేవుడా అని నాకైతే ఇక కోపం వచ్చింది. ఇక కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ వీడియోలో యూజ్ చేసిన మ్యూజిక్ అనేది కూడా మొత్తం వేరేటోళ్ళది. ఇక గదానికి కాను మనకైతే కాపీరైట్ క్లైమ్ వచ్చేసి ఈ కంటెంట్ మనది కాదు, గవాలదే పైసలు కూడా గవాలకే పోతేనే వచ్చేసింది. మరి ఇంత కష్టపడ్డది మనం సంపాదించుకొని కానీ పక్కింటోడికి సంపాదించడానికి కాదు కదా. ఇక అప్పుడే అనిపించింది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అయితే చాలా ఈజీ ఉన్నా, మీరైతే టెన్షన్ పడకూడదు. ముందుగా ఏం చేయాలి, కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఎందుకు వచ్చింది ఏంది నెక్స్ట్ రావద్దంటే ఏం చేయాలనే మొత్తం కూడా చెప్తుంది. మళ్ళీ కంటిన్యూ అనగానే దీన్ని యాక్సెప్ట్ చేస్తావా, అంటే నీ పైసలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తావా, లేదంటే ఇది నీ మ్యూజిక్ అని అప్పీల్ చేస్తావా, లేదంటే వీడియోని డిలీట్ చేస్తావా అని అడుగుతుంది. వెనకాల పక్కన ఆలోచించలేదు, సపరేట్గా వీడియోని డిలీట్ చేయాలి. లేదనుకోండి పైన రెండు ఏవి సెలెక్ట్ చేసుకున్నా మనకి మానిటైజేషన్ ప్రాబ్లం పోదు, వీడియో తీసేస్తేనే పోతుంది. వీడియో డిలీట్ చేసేసిన ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసిన, మళ్ళీ మానిటైజేషన్ని చెక్ చేసుకున్నా. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆన్ ది స్పాట్లోనే మన మానిటైజేషన్ స్టేటస్ అంతా కూడా చాలా బందోబస్తుగా ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మానిటైజేషన్ స్టేటస్, మానిటైజేషన్స్, రికమెండేషన్స్, వాయిలేషన్స్, కంటెంట్ మానిటైజేషన్ పాలసీలు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటేనే ఇంతకుముందుకు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏం ప్రాబ్లం లేదు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏ వీడియో వల్ల ప్రాబ్లం వచ్చింది అని కూడా మనకు తెలుస్తుంది. మరి మీరు కూడా అకౌంట్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇట్లా ప్రాబ్లం వస్తే ఈ విధంగా చెక్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేసుకోండి.